హాయ్ నమస్తే, నేను మీ రాంపల్లి భాస్కర్, అడ్వకేట్ హైదరాబాద్. చాలా మంది వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల కోసం, బిడ్డల పెళ్లిళ్ళ కోసం, ఆస్తులు, ఇండ్లు, ప్లాట్లు, లేకపోతే రకరకాల వస్తువులు కొనుగోలు చేయడం కోసం డబ్బులు లేకపోతే చాలా మంది దగ్గర అప్పులు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. రకరకాల ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకుంటారు, ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటారు, ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర అప్పులు తీసుకుంటారు, ప్రైవేట్ కంపెనీల దగ్గర, ఫైనాన్స్ కంపెనీల దగ్గర అప్పులు తీసుకుంటారు. అప్పులు తీసుకొని వాటిని చెల్లించడం అన్నది చేయటం లేదు. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు, ప్రైవేట్ ఉద్యోగులు ఉండరు, వ్యక్తిగతమైనటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అయితే అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా డబ్బుల్ని రికవరీ చేసుకోవచ్చు అనేది అర్థం కాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ దగ్గర ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, లేదు వ్యాపారస్తులు కానీ, రకరకాల వ్యక్తులు మీ దగ్గర అప్పులు తీసుకొని ఇవ్వకపోతే మీరు ఒక రికవరీ ఆఫ్ మనీ అనేటువంటి ఒకటి దావా వేయండి. ఆ దావాలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క శాలరీని అటాచ్మెంట్ పెట్టేటటువంటి ప్రోగ్రాం, ప్రైవేట్ వ్యక్తుల యొక్క శాలరీలను కూడా అటాచ్మెంట్ పెట్టేటటువంటి ఒక ప్రోగ్రాం ఉంది. సిపిసిలో ఆర్డర్ 21 రూల్ 48 అనేటువంటి ఒక సిపిసి సెక్షన్ ఉంది. దాని ప్రకారంగా ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని చెల్లించకపోతే అతని మీద దావా వేసి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ వాళ్ళకి వచ్చేటటువంటి శాలరీని అటాచ్మెంట్ చేసేటటువంటి ప్రోగ్రాం, రికవరీ చేసేటటువంటి ప్రోగ్రాం సిపిసిలో ఆర్డర్ 21 రూల్ 48 అనేటువంటిది ఉంది. మీరు నిర్భయంగా, ధైర్యంగా మీకు రావాల్సినటువంటి అమౌంట్ని మీరు రికవరీ చేసుకునేటువంటి ఒక మార్గం ఉంది. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఒక న్యాయవాదిని పెట్టుకొని మీకు రావాల్సినటువంటి డబ్బులు రికవరీ చేసుకోండి. థ్యాంక్ యూ.